డాడీ నువ్వు ఎలాగైనా మమ్మీని ఒప్పించి లేడీస్ క్లబ్ ఫంక్షన్లో పృథ్వీ పాడడానికి ఛాన్స్ ఇప్పించాలి ప్లీజ్. చూడమ్మా, డిక్టేటర్కి సిఫార్సు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీ మమ్మీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ మోట నేను అబ్బాయి పృథ్వీని చూడాలి, తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను. సో యు ఆర్ పృథ్వీ? ఎస్. నేను ఆనందరావుని, మ్యాగీ తండ్రిని. నమస్కారం. మర్యాదల తర్వాత నిన్ను ప్రశ్న అడగాలి. మ్యాగీ నువ్వు ప్రేమిస్తున్నావా? అవునండి. ప్రేమించడంలో నీ ఉద్దేశం? ప్రేమించడంలో ఉద్దేశం ఏముందండి? అంటే నువ్వు మ్యాగీని పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు అని మ్యాగీ చెప్పింది. నేనా? నువ్వేనయ్యా, నిజం చెప్పు. మ్యాగీని కాకుండా నేను ప్రేమించేది ఒక్క సంగీతాన్ని. అదే, ఆ సంగీతాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని. సంగీతాన్ని మ్యాగీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. క్షమించండి, నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. సంగీతం నా ప్రాణం, సంగీతం నా ఊపిరి. నేను బతుకుతున్నది సంగీతం కోసం, అసలు ఇక్కడ పనిచేస్తున్నది సంగీతం కోసమే. ప్రపంచంలో ఉన్న సంగీతం అంతా ఇక్కడే ఉంది. నీ ఆవేశం, ఆవేదన నాకు ఇప్పుడు అర్థమైంది యంగ్ మ్యాన్. నీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటో తెలుసా? 10 మందికి నీ సంగీతాన్ని వినిపించే అవకాశం వస్తుంది. అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది నేను నీకు ఇచ్చే గ్యారంటీ కాదు, చేసే ప్రామిస్. ఓకే? థ్యాంక్ యూ సార్. ఏమిటి, నాకంటే నీకు సంగీతం అంటే ఇష్టమా? 5 గంటలకు ఫోన్ చేయి, చెప్తాను. ఫోన్ చేయక్కర్లేదు, వస్తే చాలు.